సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. బిడ్డలు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు ప్రార్థనలు చేశారు కదా, ఆ ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించాడు. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఒక గురి ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ప్రార్థన చేసి నువ్వు ఏం సాధించావు అంటే ఇది సాధించాను అని నేను చెప్పగలగాలి, మీరు చెప్పి తీరాలి. ఒక రోజున శత్రువు మాకు వచ్చి మాటి మాటికి మీద పడుతున్నారు. ఇశ్రాయేలుకి బాధ ఏమిటంటే కరువుతో కొంతకాలం వచ్చేవాళ్ళు, తెగులు చేత కొంతకాలం బాధపడేవాళ్ళు. అన్నిటికంటే బాధాకరం శత్రువులు వచ్చి మీద పడిపోయేవాళ్ళు. ఎన్నిసార్లు ఏడ్చేవాళ్ళు, అయ్యా ఈ శత్రువులు వచ్చారయ్యా, ఆ శత్రువులు వచ్చారయ్యా అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంతమంది ప్రార్థనా పరులను లేపాడు. లేపి ఏం చేశాడో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు చేశాడు. ఓసారి చిన్న సమస్య వచ్చింది. వాళ్ళంతా వచ్చి వీళ్ళని జయిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు గెలవలేకపోయారు, ఓడిపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఒక అతను బలాఢ్యుడు ఉన్నాడు. ఆ బలాఢ్యుడి దగ్గరికి వీళ్ళ పెద్దలందరూ వెళ్ళి, అయ్యా చాలా బలాఢ్యుడు నువ్వు, శత్రువుని మేము తాలుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, చితక బాధలేకపోతున్నాం, నువ్వు మాకొచ్చి మాతో యుద్ధం చేయవా అని అడిగారు. అడిగితే అతనేమన్నాడు తెలుసా? నేను మీలో పుట్టి మీలోనే పెరిగాను, మీరు నన్ను వెలివేశారు కదా, ఇప్పుడు అవసరం వచ్చిందని నా దగ్గరకు వస్తున్నారా అని అడిగాడు. కాదయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, మేము ఇశ్రాయేలులమే, ప్రార్థన చేసేవాళ్ళమే, కానీ మాకు ఈ బుద్ధి సావలేదు, అందుకని అప్పుడు నిన్ను తక్కువగా మాట్లాడాం, లెక్కలేనట్టు మాట్లాడాం, పక్కకు తోసేసాం, అయినా ఇప్పుడు మళ్ళా నీ దగ్గరకు వచ్చాం, నువ్వు వచ్చి మాతో కలిసి యుద్ధం చేయి, గెలిచిన తర్వాత నీవే మాకు నాయకుడిగా ఉంటావు అని చెప్పి బ్రతిమలాడారు. సరే, అతనేం చేశాడో తెలుసా? కాదు అనకుండా అతడు దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, పదండి యుద్ధానికి వస్తానని చెప్పి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మోకరించాడు. మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళే నన్ను ఎలివేశారు, వీళ్ళే వీళ్ళ మధ్యలో నిలవకుండా పక్కకు నెట్టేశారు, వీళ్ళే త్రోసివేశారు, అయినా మళ్ళా వచ్చాను, నేను వచ్చానయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేసి తన సంగతి అంతా చెప్పాడట. ఎన్ని సంగతులు చెప్పాలో అన్నీ చెప్పి, అయ్యా నేను బలాఢ్యుడిన యుద్ధానికి వెళితే గెలవలేను, నీ కృప లేకుండా నేను గెలవలేనయ్యా అంటూ దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అతను చెప్పిందంతా దేవుడు విన్నాడండి. విన్న తర్వాత ఒక విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? చాలా చక్కగా, నీవు ఆ శత్రువుని నాకు అప్పగించాలి. చదవండి, ఎక్కడ రాయబడిందో చదవండి.
ఆ. తన సంగతంతయు తెలియజేసెను. యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. 11వ అధ్యాయము 11వ వచనం. 11వ అధ్యాయము 11వ వాక్యం విన్నారా? ఆ తర్వాత ఇతడు చక్కని ప్రార్థన చేశాడు. 30వ వాక్యం చదవండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల. చాలండి. ప్రార్థన ఉద్దేశం ఏమిటి? నిశ్చయముగా నా శత్రువుని నాకు అప్పగించాలి. అందుకు నీ సన్నిధిలో నా సంగతి చెబుతున్నా. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. ఈ ఒక్క మాట మనసులో పెట్టుకోనండి. మనం ప్రార్థనకు వచ్చాక ఉపవాసం ఉన్నా, కన్నీటితో చేసినా, మందిరంలో చేసినా, 10 మందితో కలిసి చేసినా, కాదనుకుని ఏకాంత ప్రార్థన చేసినా, నీ ప్రార్థనలో మొదటగా నువ్వు దేవుణ్ణి కలుస్తున్నావు. కలిసిన తర్వాత నీ ప్రార్థన అంశం ఏమిటో తెలుసా? ఆ శత్రువుని నాకు నీవు అప్పగించాలి. ఇది ప్రార్థనా అంశం. ఈ రోజున మీకు ఒక సలహా చెబుతాను. మీకు పిల్లల క్షేమం, పెద్దల క్షేమం, ఆహారం, సమృద్ధి అన్నీ అడగడం కంటే నాకు నీవు ఇచ్చే దీవెనలో పాడు చేసే శత్రువు ఒకడు ఉన్నాడు, వాణ్ణి మా చేతికి అప్పగించు. గట్టిగా ఆమె అంటారా? ప్రార్థన ముగియాలి, శత్రువు నీకు అప్పగించబడాలి. ప్రార్థన ముగియాలి, నీకు విరోధంగా లేచిన శేఖర శక్తులు నీకు అప్పగించబడాలి. నీకు విరోధంగా నోరు తెరిచే వ్యక్తులు నీ పాదాల దగ్గర పడాలి. నీకు విరోధంగా లేచిన తెగులు ఆగిపోవాలి. నీకు విరోధంగా కిడి చేసే ఏ సమూహమైన సమూల నాశనం కావాలి. కారణం ఏమిటో తెలుసా? నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ వ్యక్తులను నాకు నీవు అప్పగించాలి. ఈ ఒక్క ప్రార్థన చెయ్యండి, మీ జీవితానికి నిరంతర క్షేమం కలుగునగాక. నీ పిల్లలకు, ఆస్తికి, అంతస్తుకి, అన్నిటికీ క్షేమమే కలుగునగాక. నేను మరలా చెప్పగలిగిన మాట ఒక్కటే. మనం ప్రార్థనకు ఉపక్రమించాక శత్రువు మన చేతికి అప్పగించబడాలి. పిల్లలను పాడు చేసే శత్రువు నీకు అప్పగించబడును గాక. నీ ఇంట్లో సమాధానం పాడు చేసే శత్రువు నీకు అప్పగించబడును గాక. నీ కష్టార్జితాన్ని ఇంటికి రాకుండా చేసే శత్రువు నీకు అప్పగించబడును గాక. నీ ఇంట్లో ఎడు చూసిన మనసు కలవకుండా చేసే శత్రువు నీకు అప్పగించబడును గాక. శత్రువు నీ ముందు నిలవకూడదు, శత్రువు నీకు అప్పగించబడాలి. అప్పుడు నీకు కృపాక్షేమాలు వెంటొస్తవి. మరి అట్లా రావాలనే ప్రార్థన మనం చేయాలిగా. ఈరోజు అక్క ప్రార్థన చేసుకుని వెళ్ళండి, మారని భర్తలో మార్పు కలుగుతుంది. లోబడిన పిల్లలు లోబడతారు. జీవితాన్ని పాడు చేసే సమస్యలు వదిలి వెళతాయి. సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది, గుండె నిండా నెమ్మది ఉంటుంది, తిన్నదంతా అరుగుతుంది. సంపాదనకు లోటు లేకుండా చినిగిన సంచిని ఇంట్లో తిరగకుండా దేవుడు సమస్తాన్ని అనుకూలంగా మారుస్తాడు. మరి ఈరోజు ఆ శత్రువు నాకు అప్పగించబడాలి అన్నవాళ్ళు చెయ్యెత్తండి. ఆమేన్. ఇప్పుడు చరిత్ర చెప్పి ముందుకు వెళతా. ఓసారట యుద్ధం వచ్చింది. యుద్ధం రాగానే ఆ యుద్ధానికి ఏం చేయాలో అర్థం కాక ఒక భక్తుడు ఉన్నాడు. అతగాడి పేరు గిద్యోను. అతడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇదిగో నీ ప్రజలందరినీ బయలుదేరి రమ్మను అన్నాడు. అనగానే గిద్యోను వెళ్ళి చెప్పారు, మీరంతా దేవుని సంధికి రండి అని. అనగానే ఇశ్రాయేలులో ఉన్న ప్రజలందరూ వచ్చేసారండి. రాగానే అందరి ముఖాన్ని అలా చూశాడు ఆయన. చూసి ఒక మాట చెప్పాడు. చదవండి 7వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా గిద్యోనుతో అంటున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. జనానందరూ పిలిపించాడండి. జనమందరూ వచ్చారు. జనమందరూ వచ్చాక దేవుని దగ్గరికి, అయ్యా నువ్వు చెప్పావయ్యా, జనాన్ని పిలిపించానయ్యా, జనమంతా వచ్చారయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఈ భక్తుడు. ఈ నాయకుడు ప్రార్థన చేయగానే ఆయన వచ్చి ఒక్క క్షణం అలా జనాన్ని చూసన్నారు, ఆహా నీతో ఉన్న జనం ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది, అందుకని నీకు ఒక మాట చెబుతాను అన్నాడు. ఏం చెప్పాడు? నేను వారికి మిద్యానీయులను అప్పగింప తగదు. అప్పగింపను అన్నాడా? అప్పగింప తగదు అన్నాడా? అప్పగింప తగదు. ఈ జనులకు వాళ్ళని అప్పగించడం నాకు తగదు అంటున్నాడు. ఆ మాట విడ్డూరంగా లేదు? తగిన వారు కాదా వీళ్ళు?
అంటే అర్థం ఏంటంటే వీళ్ళ శత్రువుని వీళ్ళకి అప్పగించడానికి తగిన జీవితం వీళ్ళ దగ్గర లేదు, తగిన బ్రతికి వీళ్ళ దగ్గర లేదు, తగిన మాట వీళ్ళ దగ్గర లేదు. నేను వీళ్ళకి అప్పగించాను. ఆ తర్వాత కింద పేరాలో చదవండి, కింద 2 లైన్లు ఉన్నాయి అదే పేజీలో చివర. నీవు లేచి ఉదయమున నీవు లేచి ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దాన్ని అప్పగిస్తాను. 9వ వచనంలో నీ చేతికి అప్పగిస్తాను అంటాడు. 2వ వచనంలో ఏమంటాడు? ఈ జనులకు నేను అప్పగించ తగదు అంటాడు. అదేంటి? శత్రువుని మనకు అప్పగించమనే కదా మనం ప్రార్థన చేసేది. మరి ప్రార్థన చేసినప్పుడు అప్పగించాలిగా. 2వ వాక్యంలో కొంతమందితో అంటాడు నేను వాళ్ళని నీకు అప్పగించ తగదు అంటాడు. 9వ వాక్యంలోకి వచ్చి అంటాడు నీ చేతికి వాళ్ళని అప్పగిస్తాను. 2 గుంపుల వాళ్ళు ఇక్కడ కనపడుతున్నారు, బాగా వినండి. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావుగా, ఇన్ని సంవత్సరాల రోగం కొరకు విజ్ఞాపన చేసావుగా, ఎన్నో ప్రార్థనలు చేసావు, చాలా కాలంగా కృపలో సాగావు. ప్రభు ఈ 2 మాటల్లో ఏ మాటతో నీతో మాట్లాడుతున్నాడు? నిన్ను చూడగానే ఇదిగో నీకు ఈ సమస్యలన్నీ బాధలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను, జయము కలుగునగాక అని నీతో అంటున్నాడా? నీకు అప్పగింప తగదు అంటున్నాడా? ఇక్కడ 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. సంఘంలో 2 గుంపుల వాళ్ళు ఉంటారు, సేవకుల్లో 2 గుంపుల వాళ్ళు ఉంటారు, ప్రతి విశ్వాసిలో 2 గుంపులు ఉంటాయి. ఎందుకని గిద్యోనికి అప్పగిస్తానన్నాడు, ఈ జనులకు అప్పగించ తగదు అన్నాడు? తేడా గమనిస్తే మనకు మనసులో మార్పు రావాలి. ఏ గుంపులో ఉన్నామో లెక్క చూసుకోవాలి. ఇంతకాలం ప్రార్థన చేసినా ఆయన తగదు 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 అంటే దౌర్భాగ్యమేగా, నీకు అప్పగిస్తాను అంటే జయ సంకేతమేగా. తగదు అని ఎందుకు అన్నాడు? 4 మాటలు చెప్పి ఆపేస్తాను ఈరోజు. తగదు అనడానికి కారణం తర్వాత వాక్యం, 3వ వాక్యం చదువుదాం. ఇంత జనం వచ్చారు కదా, వీళ్ళకెందుకు అప్పగించవయ్యా? అంత భక్తిగా పిలవగానే వచ్చారుగా. సమాధానం రాశాడు. ఏమని? వీళ్ళు చాలా ఎక్కువ మంది, కానీ వాళ్ళ నైజం చెబుతాను విను, వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందో చెబుతానని రాశాడు. చదవండి ఇప్పుడు ఆ వాక్యాన్ని. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకుని నాకు రక్షణ కలుగ చేసిన అనుకుని నా మీద అతిశయపడతారు. అబ్బా ఎంత గొప్ప గుంపు అండి వీళ్ళు. ఎందుకయ్యా వీళ్ళని తగదో వీళ్ళకి అప్పగించని అంటున్నామంటే వీళ్ళ మైండ్ వేరండి. ఏమిటా మైండ్? నా బలం, నా తెలివి, మా ప్రార్థన, మా సంఘం, మా అభిషేకం, మా బోధలు, మా విధానం, నా రక్తం, నా శక్తి, నా ఓపిక, నా బాహు అని వీళ్ళేమంటారో తెలుసా? నా మీదే అతిశయపడతారు. ఇట్లాంటి వాళ్ళకి నేను ఎందుకు అప్పగిస్తానండి శత్రువుని? తగదు అట్లాంటి వాళ్ళకి నేను అప్పగించాను. అర్థమైందా? ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో, సేవలోనైనా, సంఘంలోనైనా, ఇంటిలోనైనా, ఇంట్లో మూర్ఖులైన ప్రజలైనా పొరపాటున నీకెందుకు అప్పగించడం లేదు? ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎందుకు మార్పు కలగటం లేదు? ప్రభువుని నమ్మి 25 ఏళ్ళు అయిందా? ఒక్కరోజు నీ భర్త గుడికి వచ్చాడా? ప్రభువుని నమ్మావు కదా, నీ పిల్లలు మాట వింటున్నారా? ఎదిగిన తర్వాత వాళ్ళు దారి తప్పుతున్నారా? దేవుని కృపలో సాగుతున్నావు, కానీ సాగుతున్న నీ జీవితంలో ఏ రోజైనా వీళ్ళందరినీ నీకు అప్పగిస్తా, వీళ్ళు నీ మాట వింటారు, లోబడతారు అని చెప్పకపోగా నేను నీకు అప్పగించ తగదు అంటున్నాడే. కారణం ఏమిటో తెలుసా? వీళ్ళ నైజం, వీళ్ళ స్వభావం, లోపల ఒక మనసు ఉంటుందట. నా బలం అనే మైండ్ ఉంది, నా శక్తి అనే ఆలోచన ఉంది, నేను ఎంత తెలివిగలవాడిని, నేను ఎంత గొప్పవాడిని, నేను కదా ఇంత ప్రయాసపడి ఇంత సంఘం కట్టా, నేనండి చేసింది. అసలు నేను ప్రార్థన చేస్తే, నేను ప్రసంగం చేస్తే పక్షులు కూడా ఆగిపోతాయి. నేను అంటే దేవుడు చూసి అంటాడు, ఎడక నేను అప్పగించేది శత్రువులను అప్పగించ తగదు, వాడు యోగ్యులు కాదు, వాడు నా మీద అతిశయపడే మనసు కలిగిన వాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే 21 రోజులైనా 40 రోజులైనా ప్రార్థనలు చేస్తే జవాబు వస్తుందా? రావాలి అనుకుంటే దేవుడు మెచ్చిన మనసు నీకు ఉండాలి, దేవునికి లోబడే ఆలోచన నీకు ఉండాలి. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? వారు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకున్న అనుకొని నా మీద అతిశయించుదురేమో. దేవుడి మీదే అతిశయపడతారట. నువ్వెంత నేనంతే. వాళ్ళ ముందు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఇన్ని సంవత్సరాల ప్రార్థనలో శత్రువు నీకు ఎందుకు అప్పగించబట్టాలా? అపజయం పాలు ఎందుకు అవుతున్నావు? దీవిని ఎందుకు కలగటంలా? నీ పిల్లలు ఎందుకు మాట వెంటాలా? క్షేమం ఎందుకు వెంట రావటంలా?
శాపం ఎందుకు ఊరేగుతుంది? నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. మొదటి లక్షణం ఏమిటో తెలుసా? దేవుని మీద అతిశయపడే మనసుంది గనక వీళ్ళకి వారిని నేను అప్పగించతగదు. ఒక్క క్షణం ఆగి, నీ ప్రార్థనలకు జవాబు రాలేదు అంటే ఈ మొదటి మాట దగ్గర రావాలి. అతిశయం, అతిశయపడటం నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, శరీర స్వభావం అది. కానీ రక్షించబడ్డాక మార్పు రావాలిగా. రక్షించబడ్డాక మనం అతిశయపడకూడదు. అతిశయించిన వాళ్ళని గడ్డి మేపాడు, గర్వపడిన వాడిని గాడిదలుగా మార్చాడు, అడవిలో పశువులాగా తిప్పాడు. మన విషయంలో మనం తగ్గవలసి ఉంది, అని హెచ్చవలసి ఉంది అనే ఆలోచన నీకు కలగాలిగా. కనుక అతిశయము అగ్ని చేత కాల్చబడునుగాక. రెండో మాట చదువుదాం, తర్వాత వాక్యం చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచు ఉన్నాడో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలెను జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో చెప్పాడు. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. రెండోది వీళ్ళు ఎవరో తెలుసా? అంత గుంపు కనపడుతున్నారు కానీ భయపడేవాళ్ళు. అక్కడ రాసిన మాట చక్కగా రాసిందిగా, ఏమని? భయపడి వణుకుతూ ఉంటారు. ఇట్లాంటి పెద్ద గుంపుకు నేను వీళ్ళని ఎందుకు అప్పగిస్తానండి అంటే, ఆత్మీయ జీవితంలో ఇంకా ప్రార్థనలో స్థిరపడిన వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఇంకా వణుకుతూనే ఉంటారు. ఇలా వణుకుని చూస్తే అక్కడ ఎర్ర సముద్రం పాయలైంది కదా, వెంటనే మారా వచ్చింది. మారా రాగానే వణికిపోయారు, భయపడ్డారు. అప్పుడు వాళ్ళు అంటారు కదా, దీనికి ఎందుకు భయపడాలి? ఎర్ర సముద్రమే దాటిచ్చాడు కదా, దీనికి ఎందుకు భయపడాలి? మీకు అట్లాగే ఉండదులే, మాకు తెలుసుది బాధ. మారా దగ్గర మారాన్ చేశారండి. యోర్దాను దాటినప్పుడు కేకలు వేశారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక ఎరుకో అడ్డం పడింది. ఎరుకో నిలబడగానే కంగారు పడ్డారు. అంటే వీళ్ళ జీవితంలో సమస్య రాకూడదు. చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా కృంగిపోతారు, సమస్య వచ్చినా వణికిపోతారు, సమస్య వచ్చినా వాళ్ళ జీవితంలో తొట్టుబాటు చెందుతారు. అందుకు దేవుడు అంటాడు, గొప్ప జనాంగమే నీతో ఉన్నవాళ్ళు. ఎంతటి బలహీనుడును, విశ్వాసం లేనివాడును, ఓ రకంగా భయపడేవాడును, భక్తిలో నిలవలేక, ప్రార్థనలో శ్రమలు సహించలేక, కష్టం వస్తే మోకాళ్ళ మీద ఉండలేక, కన్నీటితో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు మారాని మార్చలేడా అని ధైర్యంగా ప్రార్థన చేయలేని వీరికి ఆ శత్రువుని అప్పగించుట తగదు. నేను వాళ్ళని అప్పగించాను. రోషం కలిగిన వాళ్ళకే ప్రభు అప్పగిస్తాడు. శ్రమల్లో నిలిచిన వాళ్ళకే కార్యం చేస్తాడు. కన్నీటితో ప్రార్థన చేసేవారినే కనికరిస్తాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం శత్రువు నాకు అప్పగించే ప్రార్థనాపరుడుగా నేను ఉంటాను. శత్రువు నా దేవుడు నాకు అప్పగించాలి, ఆ కార్యం మీకు జరుగునట్లుగా వెళ్ళిపోయే ఈ గుంపులో మీ పేరుండకుండా జాగ్రత్త పడుదురుగాక. మూడో లక్షణం చెబుతాను, చదవండి ఆ వాక్యాన్ని. 4వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ కొరకు వారిని శోధిస్తా. ఆ వాక్యం ఇప్పుడు చదవాలి. అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. గిద్యోను కొరకు ఆ 10,000 మందిని శోధిస్తాడట. ఇదేంటండి? దేవుడు శోధిస్తే దేవుడు ఇష్టం కనుక శోధించాలి, కానీ గిద్యోను కొరకు శోధిస్తాడట. ఆ మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. గిద్యోను అలాగే చూస్తున్నాడు. మూడవది ఏమిటో తెలుసా? శోధనలో నిలబడ్డవాడు నాకు కావాలి. శోధనలో నిలబడిన వాళ్ళు ఉంటారు గనక నీ కొరకు నేను శోధిస్తా. నీకు ఎంతమంది అవసరమో, ఎలాంటి వారు అవసరమో నేనే నిర్ణయిస్తాను. వీళ్ళని శోధించాక ముఖ్యమైన గింజలు, ముత్యం లాంటి వ్యక్తులు, కళ్ళలో పనికొచ్చే గింజలలాగా ఉంటారే, వాళ్ళు నీతో ఉండాలి, నీవు వాళ్ళతో ఉండాలి. దేవుడు ఎంత ఆలోచన అండి! మన సహవాసానికి కూడా కాటా పెడతాడు. ఎవరితో పడితే వాళ్ళతో ఏకమై లోకమై తిరగడం కాదు, మన సహవాసానికి మనుషులు దేవుడు నిర్ణయిస్తాడు. అందుకని మూర్ఖులైన ఈ ప్రజల నుంచి వేరై అన్నాడుగా. ఈరోజైనా ఈ మాట విన్నాకైనా శోధనలో నిలిచేవాడు ప్రభువునకు కావాలి. 10,000 మంది నీళ్లు తాగటానికి వెళ్ళారు. నీళ్లు తాగటానికి వెళితే అక్కడ ఉన్న మాట ఏమిటో తెలుసా? నీళ్లు తాగండి అనగానే కొంతమంది సామాన్లు, యుద్ధ సామాన్లు ధరించారు కదా, కత్తులు, ఈటె, డాలు అన్నీ ఉన్నాయి. అందుకని వీటన్నిటిని ఎక్కడ పెడతారు? వంగితే జారి పడిపోతాయి. వాటినేమో 2 చేతులతో పట్టుకొని తలకాయ ఉంచి నీళ్ళల్లో పెట్టారు. నీళ్ళల్లో కుక్క నీళ్లు తాగుద్దే కతికి తాగినట్టుగా
సామాన్లు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని నీళ్లు తాగారు. కొంతమంది ఏం చేశారో తెలుసా, ఇది పడిపోకుండా చాలా తెలివి గలవాడు మోకాళ్ళ వరకు కుంగి మోకాళ్ళ మీద చేతులు బట్టి చేతులు మోకాళ్ళ మీద పెట్టి సామాన్లు పడకుండా పోటీ పెట్టాడు. తర్వాత నీళ్ళు ఇట్లా నీళ్లు తాగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, వీళ్ళంతా కృంగిపోయే జనాంగం. మొదటున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సామాన్లు పోగొట్టుకోకుండా శత్రువులను జయించాలని సామాన్లు దాచుకుంటూ కష్టమైనా సరే, కుక్కలాగా అయినా సరే, తలకాయ వంచైనా సరే నోటితోనే ఆ పని చేస్తా. ఒకవేళ వంగితే ఈ సామాను జారి నీళ్ళలో పడితే, నాకు అవసరమైన ఆయుధం జారి నీళ్ళల్లో పడిపోతే నా పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు నా దాహం కంటే నా ఆయుధం ముఖ్యము. నా దాహం తీరడం కంటే శత్రువును జయించగలని ఆయుధం ఒక్కడు కూడా జారి కింద పడకూడదు. అసలు ఎంత ఆసక్తి అండి. నెమ్మదిగా వేరు చేశాడు. వేరు చేస్తే సామాన్లు కాపాడుకుని కుక్కలాగా గతికిన వాళ్ళు 300 మంది అయ్యారు. కృంగిన వాళ్ళు తెలివిని ఉపయోగించి మోకాళ్ళ మీద మోచేతులు పెట్టి సామాన్లు పడకుండా జాగ్రత్తగా ఉంచి ఈ దోషులతో నీళ్లు తాగిన వాళ్ళని పక్కన పెట్టి అన్నాడు, వీళ్ళందరినీ ఇంటికి పంపు. 300 మంది నీ కొరకు శోధించాను, వీళ్ళు నీ ఇక పరిచర్యకు పనికొస్తారు, వీళ్ళు యుద్ధానికి పనికొస్తారు, వీళ్ళు సాతాను జయించడానికి పనికొస్తారు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. మనం కూడా గుంపులో ఉన్నాంగా, కానీ దేవుడు మనల్ని చూసినప్పుడల్లా శత్రువుని నీకు అప్పగిస్తాను నా కుమారుడా అన్నాడా? నా కుమారి, సమస్యలన్నీ నీకు పరిష్కారం చేస్తాను, నీతో నేను ఉంటాను, నీకే జయం కలుగుతుంది అన్నాడా? నిన్ను చూడగానే శత్రువులు నీకు అప్పగించాలనుకోట్లా. నీకు అప్పగించడం తాగాదు, నా వల్ల కాదు, వాళ్ళకైనా అప్పగిస్తాను కానీ నీకు అప్పగించను అంటే ఇంతకాలం మన భక్తి బూడిదలో పోసిన పన్నీరేగా. మీకు రోషమైనా కలగాలి, బాధ అయినా కలగాలి. ఇక్కడ 300 మంది లేపబడాలి. వాళ్ళు ఎవరై ఉండారో తెలుసా? వాళ్ళు తమ జీవితంలో అతిశయపడక దేవుని కొరకే అతిశయంగా బ్రతకగలిగే వాళ్ళు కావాలి. ఇప్పుడు ప్రభువునకు కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా? భయపడే పిరికి వాళ్ళు కానీ, కంగారు పడేవాళ్ళు కానీ, చిన్న సమస్య రాగానే ఎంత వణికిపోతారు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే చిన్న సమస్యకి పెద్ద సమస్యకి కంగారు పడిపోయి భయపడే వ్యక్తులు ప్రభువులో ఉండకూడదు. వాళ్ళు బలవంతులుగా మారాలి. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? దేవుడు శోధించినప్పుడు శోధనలో నిలిచిన వాడవై ఉండాలి. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? నువ్వు కృంగేవాడవ కాదు కానీ దేవుని కొరకు పరిగెత్తేవాడుగా ఉండాలి. ఎన్నిసార్లు కృంగిపోయాం, ఎన్నిసార్లు ఆగిపోయాం, ఎన్నిసార్లు చల్లబడిపోయాం, ఎన్నిసార్లు వెనకబడిపోయాం. ఏమయ్యింది? నువ్వు నేర్చుకున్నదంతే ఏమైంది? దండం పెట్టి చెబుతున్నాను, 300 మందిని ప్రభువు లేపాడు. అప్పుడు అంటున్నాడు, తీసుకో, ఈ 300 మందిని తీసుకో, వెళ్ళు, నీ చేతికి అప్పగించబోతున్నాను. ఈ చేతికి శత్రువుని అప్పగించబోతున్నాడు. రాత్రికి యుద్ధానికి వెళ్ళారు. ఆయుధాల కంటే కొండను పట్టుకున్నారు, బోరను పట్టుకున్నారు, కాగడాను పట్టుకున్నారు. వెళ్ళారు. అర్ధరాత్రి వేళ పెద్ద శబ్దంతో బోరల ఊది లోపలున్న కాగడా మంట బయటికి కనబడేట్టుగా కొండను పగలగొట్టి కేకలు వేశారు. శత్రులంతా హతులైపోయారు, వాళ్ళ చేతికి అప్పగించబడ్డారు. జయము కలిగాను, జయము కలిగాను. ఈ ప్రార్థనలో నీకు జయము కలగబోతుంది. ఈ ప్రార్థనలో నీ ఇంట్లో గొప్ప కార్యం జరగబోతుంది. ఈ ప్రార్థనలో నీవు జవాబు చూడబోతున్నావు. నీ పిల్లలని స్వాధీనం కాబోతున్నారు. వీరైన కాపురం చక్కబరచబడబోతుంది. దూరమైన భర్త సరిచేయబడతాడు. కృంగిన కుటుంబాలు లేపబడతాయి. నీ జీవిత అనుభవాల్లో ఒకే ఒక ప్రార్థన, ప్రభువా, నేను అతిశయపడేవాడిగా కాకుండా నేను శోధనలో నిలిచేవాడిగా ఉండాలయ్యా. నా జీవిత అనుభవాలలో ప్రతి చిన్నదానికి కుంగిపోయి కంగారు పడిపోయి జీవితాన్ని భయంకరంగా ఈడ్చుకుని వెళ్ళిపోయే వ్యక్తిలా లేకుండా శ్రమైనా ఇరుకైనా యేసు కొరకే నేను బ్రతకాలి అనే ఒక ఆలోచనలో నన్ను నడిపించయ్యా. ఈరోజు ఈ చరిత్ర విన్నాను, ఈ ప్రార్థన విషయంలో ఎన్ని విన్నాక నాకు కలిగేది ఒకే ఆలోచన, ఏ విధం చేతనైనా నా శత్రువు నాకు అప్పగించబడాలి. ఆమేనంటారా? ప్రతి శత్రువు నీకు అప్పగించబడినగాక, ప్రతి సమస్య మీద నీకు జయము కలుగునగాక, నీకు నోటి నిండా నవ్వు కలుగునగాక, అట్టి బలమైన కార్యం ఈ దినం మొదలవునగాక. ఇప్పుడు నిలబడండి, ప్రార్థన చేసుకోబోతున్నాం.
ఆశ్చర్యకరుడా వందనాలయ్యా. నీ అభిషేకం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉండనిచ్చినందుకు వందనాలు. బహు ప్రయాసతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డల మీద నీ కనుదృష్టి నిలపండయ్యా. వారికి కావలసిన శక్తి, సత్వ, ఓపిక దయచేయండి. అభిషేకాన్ని కలుగ చేయండి. వాళ్ళ విన్నపాలకు జవాబు కలగాలి. కుటుంబాలు దీవెనకరంగా మారాలయ్యా. అభిషేకం చేత నింపబడాలి. ప్రయాసతో వచ్చిన సేవకుల కొరకు, సేవకురాండ్ర కొరకు మరోసారి ప్రార్థన చేస్తుండగా వారి మీద చేతులు చాపి వారికి క్షేమాన్ని, దీవెన కలుగ చేయండి. మా ప్రార్థన కోరుకునే వారందరికీ కార్యం జరగాలి. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. తల వంచి నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీ నోటితో ఒక్క మాట చెప్పయ్యా. నీ నోటితో ఒక్క మాట పలుకయ్యా. నేను వాటిని నీకు అప్పగిస్తాను, వారిని నీకు అప్పగిస్తాను. నీకు జయమే కలగబోతుంది. ఆ ఒక్క మాట చాలయ్యా. దీవెన చేత నింపి నడిపించి మహిమ పొంది మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.